హలో అండి. ఈ రోజుల్లో గ్యాస్ దొరకడం చాలా కష్టంగా ఉంది కదండి. సో ఆల్టర్నేట్గా ఈ ఇండక్షన్ స్టవ్ అయితే చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో. ఇది 2 టాప్ అండి, ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్. సో దీని మీద అన్నీ కుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ ప్యాన్ ఒకటి ఉంటే చాలు, మనకు కర్రీస్, ఆయిల్ ఫుడ్ ప్లస్ దోశ కూడా పోసుకోవచ్చు. ఈరోజు దోశ దీని మీద ఎలా పోయాలో నేను చూపిస్తాను, చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇది చాలా సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. జస్ట్ 100 మీద మనకు అవుతుంది. ముందుగా ఆయిల్ అయితే అప్లై చేయండి. నేను ఒకసారి టెస్ట్ చేసి తర్వాత నేను మీ వీడియో అయితే చూపిస్తున్నాను. సో ఆయిల్ రాసేసి ఇలా దోశ బ్యాటర్ తీసుకొని జస్ట్ ఇలా కవర్ చేసి దీన్ని మంచి ఇలా స్ప్రెడ్ చేసేయండి. గ్యాస్ లేదని అస్సలు బాధపడకండి, దీని మీద అన్నీ చేసేసుకోవచ్చు. చూసారా నేను దోశ బ్యాటర్ని ఎలా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు దీని మీద ఇలా క్యారెట్, ఆనియన్, కొత్తిమీర నేను ముందుగానే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఈ క్యారెట్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి, నెక్స్ట్ ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసేసి, సో కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్గా అయితే ఇలా పొడి, నువ్వులు పల్లీల పొడి అండి, ఇది వేసి చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. సో దీని కాంబినేషన్గా టమాటో పచ్చడి అండ్ పల్లీ చట్నీ కూడా చేశాను. సో ఇలా వేసి పిల్లలకు చట్నీ లేకుండా కూడా ఇచ్చేయచ్చు. చూడండి దీని మీద జస్ట్ ఒక 2 మినిట్స్లోనే ఇంత సింపుల్, పెద్దగా పెడితే మాడిపోతుందని నేనైతే సింపుల్ మీద కుక్ చేస్తున్నాను. చూడండి దోశ అయ్యాక చూపిస్తాను. ఇలా లిడ్ పెట్టి అయితే కవర్ చేయాలి. ఈ బాండీ అండి చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, ఇంకా స్నాక్స్ చేసుకోవచ్చు, ఇలా దోశ కూడా పోసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం చపాతీ కూడా ట్రై చేసి మీకు చెప్తాను. దోశ అయిందేమో టెస్ట్ చేద్దామండి. చూసారా దోశ ఎంత బాగా కాలిందో. ఇప్పుడు నేను మీ ముందే తీసి చూపిస్తాను, చూడండి. నాకు ఒక చేతిలో ఫోన్ ఉంది, సో అందుకని కొంచెం కష్టంగా ఉంది తీయడం. చూడండి ఎంత బాగా కాలిందో, చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో. సో మనం సెపరేట్గా దోశ ప్యాన్ లేకపోయినా పర్వాలేదు. నాకు ఇదివరకు అయితే ఉంది, కానీ అది నాన్ స్టిక్ అని చెప్పేసి తీసేసాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, ఇది యూజ్ చేశాను, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.